నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైనా కొత్త వైరస్ పై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం. పిఠాపురంలో మార్చి 12 నుండి జనసేన మహాసభలు, 14న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. గుండుగొలను హైస్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ విమర్శలు. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో వైరస్ పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయని, అధికారికంగా ధృవీకరణ జరగలేదని, ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందని అన్నారు. ఒకవేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయని తెలియజేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు ఈ కొత్త సంవత్సరం నుండి నెరవేర్చడం మొదలవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,40,00,000కు పైగా కుటుంబాలకు ఆరోగ్య బీమా ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా చెప్పామని, ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటిని కలిపి హైబ్రిడ్ మోడల్ తెస్తున్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కొత్త సంవత్సరం రాబోయే 22 సంవత్సరాలకి ఒక వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాల వేడుక పూర్తి చేసుకునే సందర్భంలో ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలకి పునాదులు ఈ సంవత్సరం నుంచి పడాలని కోరుకుంటూ, 7 నెలల క్రితం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అనేక హామీలను నెరవేర్చే కార్యక్రమం జరుగుతోంది. అది ఎన్నికల హామీ కానప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1వ తేదీ జీతాలు పడుతున్నాయి. క్రమం తప్పకుండా పెన్షన్దారులకు పెన్షన్ అందుతా ఉంది. ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే ఒక రోజు ముందుగానే అందుతా ఉన్నాయి. రైతులకి ధాన్యం సేకరణ డబ్బులు గాని, మహిళలకు ఇచ్చిన హామీ ఉచిత సిలిండర్లు గాని, లేదా అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం గాని కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున నిధులు రాబట్టడంలో గాని, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అయిన ఎన్టీపీసీ, బీపీసీఎల్ రిఫైనరీ కోసం పెద్ద ఎత్తున నిధులు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు, పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటు మార్గం సుగమం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరొక హామీ, ఈ రాష్ట్రంలో ఉంటున్న 1,43,00,000 మంది, 1,43,00,000 కుటుంబాలు అందరికి కూడా 25 లక్షల దాకా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత స్టేక్ హోల్డర్స్ తో గానీ, ఇన్సూరెన్స్ కంపెనీలతో గానీ మాట్లాడడం, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43,00,000 కుటుంబాలు, 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకుని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు. మొత్తం ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులకు దూరంగా, వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు. నేను విమర్శలకు బోదలుచుకోలేదు. అది పేపర్లో చూసాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, కానీ ఇంకా చైనా నుంచి ఎక్కడ ధృవీకరించలే, అధికారికంగా ఎక్కడ ధృవీకరించలే. మనకి ఏదైనా గైడ్ లైన్స్ వస్తే మనం దాని మీద స్పందించలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందు స్పందిస్తుంది, వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు, ఉందా లేదా కూడా తెలియదు. ఇవన్నీ అపోలా, ఊహాగానాలా, లేదా సోషల్ మీడియాలో వస్తుందా తెలియదు, వాస్తవాలు ఎంతవరకు తెలియదు. అది వస్తే కానీ దాని మీద మనం స్పందించలేము. సార్, we have received a few complaints on such things also, and we are keeping a check on that. We have a monitoring system also, and we are sending vigilance committees also, and we are also planning to use this AI analytics to have a proper check on such things, so that such things won't occur in the future. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ వేదిక తేదీలు ఖరారయ్యాయి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై
విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా పవన్ కళ్యాణ్ బలంగా నిలబడ్డారని, దాంతో కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మార్చి 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని, 14వ తేదీన బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగలను శ్రీ మావులేటి సోమరాజు హైస్కూల్లో 10th విద్యార్థులకు జడ్పీ నిధులతో సమకూర్చిన విజయకేతనం స్టడీ మెటీరియల్ ను విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 10th విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విజయకేతనం స్టడీ మెటీరియల్ ను రూపొందించి ఉచితంగా అందిస్తున్నట్టు తెలియజేశారు. దృష్టిలో పెట్టుకొని వారి యొక్క విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన జడ్పీ చైర్మన్ గారు గొప్ప మనసుతోటి వారికి సంబంధం లేకపోయినా వారి ఫండింగ్ తోటి జడ్పీ నిధులతోటి మన పాఠశాల విద్యార్థుల కోసం మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థుల కోసం సుమారుగా ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారు ఈ యొక్క బుక్స్ ని ప్రింట్ చేయించుకోవడం చదువన్న చాలా ఇష్టం మాకు. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కగా చదువుకోవాలి, పెద్దలో ఫస్ట్ మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో లాస్ట్ సంవత్సరం మేము కొంచెం అది లేట్గా ఇచ్చాము. ఎవడో లేట్గా ఇచ్చినా కానీ ఆ బుక్ 84% పాస్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బుక్ చాలా బాగుందండి, ఆ బుక్ చదివితేనే మేము విజయకేతనం బుక్ చదివితే సరిపోతుంది, అందులోంచే ఎక్కువ సబ్జెక్టులు ఎక్కువ క్వశ్చన్స్ మాకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ప్రతి పిల్లలు కూడా మాకు అప్పుడు చాలా ఆనందంగా ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు పండగకి ముందుగానే బుక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది కొనుక్కోవాలంటే 600 పైగానే ఉంటుంది, కానీ మీరు ఫ్రీగా వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. అది మామూలుగా ఏదో క్వశ్చన్ బ్యాంక్ గా తయారు చేసి ఇచ్చిన బుక్ కాదండి. ఎక్స్పర్ట్లు ఎలా కష్టపడ్డారు వాళ్ళు, దానికోసం మీటింగ్ చేసి ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఎక్స్పర్ట్లు అందరినీ కూడా పిలిచి మీటింగ్ చేసి వాళ్ళు తయారు చేయడం జరిగింది. అది 2 నెలలు కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టానికి ప్రతిఫలం మీ విద్యార్థులందరూ కూడా చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే విఫలమైనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా రాష్ట్రంలో అవినీతి చాలా వేగంగా విస్తరించిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ కొంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి ఈ 5-6 నెలల కార్యక్రమంలో ప్రభుత్వం మీద పెద్దగా మేము విమర్శన అనేటువంటి చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం సెటిల్ డౌన్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తుందేమో అని చూసాం. ఇచ్చినటువంటి సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడేం చెప్తున్నారు, ఆర్థికంగా రాష్ట్రం చాలా మైనస్లో ఉంది, డిఫిసిట్ ఉంది అనేటువంటి ఆలోచన. మరి ఇంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ప్రణాళికలో మనం అంశాలను పేర్కొనేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా అని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా స్టడీ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రధానంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, హోంమంత్రి గారు కలుస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేక తరగతి హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం. దాంట్లో విభజన హామీలకు సంబంధించి కానీ 11th 12th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి డివిజన్లో కానీ
క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ప్రధానమైనటువంటి గోదావరి జిల్లాలకు మనకు కావాల్సినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కానీ, ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వము అని చెప్పినటువంటి వ్యక్తులు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానిటైజేషన్ కమిటీ దానిపైన చేసుకుంటూ పోతున్నా కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దాని మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితి. 6 నెలల్లోనే విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజే మనం చూసాం, ఒక గౌరవ మంత్రివర్యులకు సంబంధించినటువంటి అధికార గణం ఏ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారో, వారిని ఏ విధంగా ఉద్యోగం నుంచి ప్రభుత్వం తప్పించింది అనేటువంటి విషయం బయటకు కనిపించేది ఒకటి అరా. ఇటువంటిదంతా కూడా కనపడకుండా జరుగుతున్నటువంటి లూటీ చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఆకలి సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. నేటి నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ పథకం అమలవుతుండగా దాదాపు 1.48 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన స్టెప్ ఏంటంటే, స్కూల్ కి ఎంతైతే ప్రాధాన్యం ఇస్తాం అలానే కాలేజ్ ఎడ్యుకేషన్ లో కూడా, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళి అట్నుంచి అంటే పన్నులకు వెళ్లే స్టూడెంట్స్ చాలా మంది, ఐ థింక్ ప్రిన్సిపల్ ఆల్సో విన్నాం. లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఏదో రివ్యూ చేస్తే దారుణమైన రిజల్ట్స్ యాక్చువల్లీ మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో, ఎస్పెషల్లీ మన జిల్లాలో. మరి ఆ ఎగ్జామ్ ఒకటి ఎలా ఉండిందో, లేకపోతే అన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియాలి. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను పిలుస్తాను. వన్ ఆఫ్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. జనరల్ ఏమనుకుంటాం మనం, ట్రైబల్స్ ఉంటారు కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లాను, లేకపోతే ఇంకోటి ఏదో మన్యమో ఇలాంటి అనుకుంటాం. Worst district in the entire state is Kakinada when it comes to results. So at least our formative exam, our quarterly exam lo. So అతి ముఖ్యమైన కారణం నాకు చెప్పింది ఏంటంటే, స్టూడెంట్స్ రావట్లేదు, వచ్చిన తర్వాత మార్నింగ్ అటెండెన్స్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ తెలుసుకునే అవకాశం లేక కొంచెం తగ్గిపోయింది బాగా పర్సంటేజ్. టీచర్స్ పర్యవేక్షణలో వాళ్ళు చదవాలి, పర్సంటేజ్లు బాగా రావాలి, తర్వాత ఎమ్మెల్యే గారు అన్నట్లు కొంత ఉన్నత విద్యకి వెళ్ళగలగాలి. సో ఆ ఉద్దేశంలో అతి ముఖ్యమైన స్టెప్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాట, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ మాట ఈ సీతమ్మ గారి గురించి చెప్పాలంటే, సీతమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14-19 ఉన్నప్పుడే కోనసీమలో బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అంటే నేను కోనసీమ హాస్పిటల్గా నాకు అలవాటు ఉంది కనుక వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ హిస్టరీ కానీ డొక్కా సీతమ్మ గారి గురించి నాకు తెలుసు. సీతమ్మ గారు మరి ఎవరు యాత్రికులు వెళ్ళినా అక్కడ నరసింహస్వామి కూడా ఉంది అక్కడ రాజుల్లోని. అక్కడ నడిచేళ్ళు అప్పుడు ఆ రోజుల్లో నడిచేటప్పుడు ఈవిడే పిలిచి భోజనాన్ని పెట్టి అందరినీ పంపించేది, గౌరవంగా పంపించేది. దాని చేత డొక్కా సీతమ్మ ఎవరు మాట్లాడుకున్నా డొక్కా సీతమ్మ పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు మన ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలని చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం భోజన పథకానికి మరి ఇలా డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మధ్యాహ్న భోజన పథకం 10th క్లాస్ వరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఇంటర్మీడియట్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇంకా ఇలా మధ్యాహ్న భోజనం పెడతాను. మధ్యాహ్న భోజనం ఉపకారం ఏంటంటే, ఇలా మధ్యాహ్నం భోజనం టైంలో పిల్లలు వస్తారు, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతాం. ఇవన్నీ కూడా చాలా ఉపకారాలు ఉన్నాయి. పీస్ఫుల్గా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని ఉద్దేశంతో మన పర్సంటేజ్ పెంచాలి, అక్షరాస్యత పెంచాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాడు. అందరూ కూడా 70% ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, 70% చదువుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. అందుకే మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి అందరూ తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.